సో లోక కళ్యాణం కోసమే మీరు నాగరాణిగా అవతారం చాలించి ఇప్పుడు భూలోకంలో మానవ అవతారంలో వచ్చారంటారు. ఉమ్. అవునా? కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చంపడం జరిగింది. వాటిని చేయడం వల్ల ఆ విగ్రహాలు మళ్ళీ తీయాలని ఒక ఇంటెన్షన్ తో మేము రావడం అయితే జరిగింది. ఉమ్, కానీ అది కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను వదిలేయాల్సి వస్తుంది. ఉమ్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గత జన్మలో మీ భర్త అని మీరు గ్రహించుకోగలిగారు, అతన్ని మీరు కలిశారు. ఉమ్. అయితే కొంతమంది మాత్రం మీ ఇద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అన్నట్లుగా అదేం లేదు. మీ మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. మరి అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే కనుక ఉన్నటి లేని మేము కేవలం విగ్రహాల కోసం మాత్రమే వచ్చాము. అది తీసినంత వరకు మాత్రమే, కానీ మా మధ్యలో మాట్లాడుకోవడం కానీ ఇవేం జరగట్లేదు మా మధ్య. ఉమ్, అసలు మేము ఎక్కువ మాట్లాడుకోవడం కూడా ఉమ్, అమ్మ ముందే మాట్లాడాను. తర్వాత మేము ఫోన్ లో కానీ ఇలా పక్కన కూర్చున్నప్పుడు అలా మాట్లాడుకోవడం అనేది అసాధ్యం. మేము ఉమ్, అమ్మ ముందు అవన్నీ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మేము మాట్లాడుకోవడం ఇవన్నీ చెప్పినా సరే ఎవరు నమ్మరు. ఉమ్. ఏంటంటే ప్రతి దానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంటే అక్రమ సంబంధమే, ఇంకా ఇంకేం లేదు. ఇంకొకరు శ్రీనివాస్ రెడ్డి అబ్బాయా? శ్రీనివాస్ రెడ్డి అబ్బాయా? అలా అనట్లేదు. ఆయన ఏజ్ ఎంత? ఆయన ఏజ్ ఎంత? పెద్ద ఆయన అంటే ఆయనకు ఒక 60 అలా ఉంటది. ఉమ్, నాకు తెలిసి 60 అబో. 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక పెద్ద ఆయనకి 52 ఉండే ఆయన. సరే 52 సంవత్సరాలు అంటారు. మీ వయసు ఎంత? 22. ఓకే, 52 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనని ఉమ్. 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఒక అమ్మాయితో అక్రమ సంబంధం అంటగడుతూ ఉంటే మరి మీరు ఎందుకు ఖండించలేదు? నేను ఖండిస్తున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. నేను ఎంత చెప్పినా సరే నన్ను బ్లేమ్ చేయాలి, నన్ను ఫేక్ అని అనాలని అనుకుంటున్నారు. ఉమ్, ఇంకొకటి, ఇదంతా జరిగిన తర్వాత అశ్విన్ గారు ఏమన్నారు, మా గుడి జోలికి రావద్దు, అక్కడ వెళ్ళినప్పుడు గానీ మా గుడి జోలికి రావద్దు, విగ్రహాల జోలికి రాకూడదు, మా గుడి దగ్గర రాదు, మా గుడిని బదనాం చేస్తున్నారు మీరు ఉమ్. అని అశ్విన్ చెప్పడం ఎవరు? జరిగింది. అశ్విన్ ఆ గుడికి సంబంధించిన వ్యక్తి. ఏ గుడి? అంటే నేను చెప్పాను కదా విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, ఆ ప్లేస్ లో అతను కాళీమాత గుడి కట్టారని చెప్పాను కదా, ఉమ్, అతను. ఉమ్. అంటే నిజంగా ఇప్పుడు అశ్వన్ నిర్మించినటువంటి ఆ గుడి కింద ఇంకో గుడి ఉందా? అతనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు? విగ్రహాలు ఉన్నాయి, ఆ గుడి కింద గుడి ఉంది. ఫస్ట్ అయితే ఆయనక ముందు అన్ని లేవని చెప్పాడు. ఇప్పుడేమో గుడి ఉంది, ఉమ్, ఆ టెంపుల్ విగ్రహాలు ఉన్నాయి. ఉమ్, తర్వాత వచ్చేసి అందరినీ ఏమంటారు, ఒక ఆత్మ వచ్చినట్టు అతను ఒక యాక్టింగ్ చేసిన తర్వాత, యాక్టింగ్ అని అనుకోవాలి నేనైతే కనుక, ఉమ్, అది వచ్చినట్టయితే నాకు తెలియదు. అతనికి వచ్చిందని కూడా నేను నమ్మను కూడా, ఎందుకంటే వాళ్ళ భాష వేరు. ఉమ్. అంటే ఆంగ్లంలో అదేంటి మాట్లాడాలి. అంటే నీకైతే గత జన్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తురావచ్చు, కానీ అశ్వినికి అయితే వేరే జ్ఞాపకాలు గుర్తురాకూడదు. జ్ఞాపకాలు కాదు అవి. ఉమ్, అంటే చోళరాజు అంట, చోళరాజు ఆత్మ ఇతను ఒంట్లోకి వచ్చిందని చెప్పాను నాతో. అంటే ఎవరు? నాతో అంట సారీ వీడియోలో, మీతో కూడా శివ స్టూడియోలో. ఉమ్, ఏం చెప్పాడు? స్టూడియోలో వాళ్ళు అక్కడికి వెళ్ళారండి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆయన ఇంటర్వ్యూ బాగానే చేశాడు, నిజం రాబట్టాడు, కానీ ఆ వీడియో అనేది డిలీట్ చేశాడు. ఉమ్, సరే, అది దాని ఆ ప్రస్తావన మనకు వద్దులేండి. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది దాంట్లో వేస్తే గుడి కింద గుడి ఉండొచ్చు అన్నాడు. ఉండొచ్చా ఉందా అని అడిగాడు. ఉంది అంటే ఏ గుడి అంటే శివుని గుడి కాదు, అమ్మవారి గుడి అన్నాడు. సరే అమ్మవారి గుడి ఉంది కదా, మరి గుడి లేదని ముందు ఎలా అని అంటే గుడి ఉంది అన్నాడు. మళ్ళీ ఇంకొకసారి ఏమన్నాడు, ఆ అమ్మాయి నాకు రాజు ఒంటి మీదకి వచ్చాడు, నేను ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయికి దివ్యదృష్టి ఉంది, చూడగలుగుతుంది, ఎప్పటి నుంచో దీనికి సంబంధం ఉంది, ఇక్కడికి సంబంధం ఉంది, ఆ అమ్మాయికి అన్ని నిజాలు తెలుస్తాయి. ఇక్కడ శివలింగం కాదు, శివలింగం అని భవిత చెప్పింది, శివలింగం కాదు ఆత్మలింగం ఉంది అన్నాడు. ఆత్మలింగం ఉంది, నా బాడీ ఉంది, 13 అడుగులు నేను ఉండేది, నా బాడీ ఉంది, నా ఖడ్గం ఉంది, నా అన్ని ఇక్కడే ఉన్నాయి, నేను త్వరలోనే నేను బయటకు వస్తా, కలికి అవతారం ఇక్కడ నుంచే మొదలవుతాను. సరే, ఆయన చెప్పే సోది మీరు చెప్పే సోది ఇదంతా పక్కన పెడితే అసలు మీరు విజయనగరం ఎందుకు వెళ్ళారు? ఎప్పుడు? మొన్న విజయనగరం ఎందుకు వెళ్ళామంటే నేను మీడియాలో కూడా కొంతమందిని రమ్మని చెప్పాను, రాండి మీరు, నేను మీడియాలో కూడా ఆయన కూడా రమ్మంటున్నాను కదా, రాండి మాట్లాడదామని చెప్పాను. అంటే నేను అడిగాను, కొంతమందిని రాలేమన్నారు. అశ్విని సంతోష్ గారిని వాళ్ళు వచ్చారు, కానీ నేను గుంటూరుకి ఆయన వెళ్ళాడు, మాకు వాళ్ళు పిలవడం బట్టి మేము వెళ్ళామండి అక్కడికి. వెళ్ళిన తర్వాత విజయనగరానికి వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మమ్మల్ని రమ్మంటే మేము వెళ్ళాము అక్కడికి విజయనగరానికి. వెళ్ళిన తర్వాత మేము విగ్రహాల గురించి మాట్లాడడానికి
కూర్చొని ఆయన ఏం మాట్లాడలేదు, బయటనే మాట్లాడాడు, బయటనే గొడవ జరిగింది. మేము అక్కడి నుంచి వచ్చేసాం. మా గుడి జోలికి రావద్దమ్మా, మా విగ్రహాలు తీస్తామని మాకు మీ రావద్దు. ఇద్దరు భవిత మీరు విజయనగరం వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అశ్విన్ పెంచుకునేటువంటి పెంపుడు కుక్క చనిపోయింది, లేదండి. దానికి కారణం మీరిద్దరే అని చెప్పి లేదండి, ఆయన మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరేం లేదండి, చెప్తారండి? మాకు ముందే అక్కడ పోయినాక మేమేం చేసామని ఆ రోజు నీళ్ళు పోసాము వచ్చేసాం, కానీ మళ్ళీ తర్వాత మేమేమైనా పోయామా? మేము ఉన్నాము అక్కడ. అది చూడండి ముందు ఆయన ఏమన్నాడు, మా ఇద్దరికే సంబంధం అంటే కట్టినప్పుడు మాకెందుకండి ఇంకా ఇవన్నీ. అందుకే పాప కూడా నేను నా తల్లి మీదనే నిందపడినప్పుడు ఇవన్నీ నాకెందుకు. ఇంకా ఆకిరెడ్డి ఎవరు అసలు? ఆకిరెడ్డి అని నేను ఫస్ట్ లో కూడా ఇంటర్వ్యూలో మీకు చెప్పాను. నేను పాపకు ఇట్లా గత జన్మ తాలూకు ఇట్లా గుర్తుకు వస్తున్నాయి, ఇక్కడ ఏమైనా టెంపుల్ ఎక్కడన్నా ఇట్లా ఉంటే గనక వాతావరణము అన్ని చూస్తున్నాను అని అంటే కనుక ఆయన విజయనగరం అనుకోకుండా వెళ్ళడం జరిగింది. మమ్మల్ని తీసుకుపోయినాడు. నేను వెళ్ళింది పాపను తీసుకొని పోయింది ఒక్కసారే, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాం. అశ్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా మీరు? గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళారా? గుడికి ఎవరెవరు వెళ్ళారు? నేను ఆకిరెడ్డి పాప ఫస్ట్ వెళ్ళింది. ఓకే. ఈ విషయం ఫస్ట్ కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. మీరు అశ్విన్ దగ్గరికి వెళ్ళినప్పుడు విజయనగరంలో మీరు ఆకిరెడ్డి ఒక రూమ్ లో ఉన్నారని, భవిత బయట ఉంది, మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, వివాహేతర సంబంధం ఉందంటూ ఆయన అశ్విన్ చెప్తున్నాడు. మీరు ఎందుకు ఖండించడం లేదు? నేను ఖండించడానికి ఇప్పుడు నిజాలు చూడుకోకుండా అవతల ఆయన గుడి కట్టుకుని వీళ్ళు భగ్నం చేస్తున్నారు, కష్టపడి 2 కోట్లు పెట్టుకొని కట్టించుకున్నారు అని మాట్లాడారు కదా. ఒక ఆడదాని మీద వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదండి, ప్రతి ఒక్కరు మాట్లాడేటోళ్ళకైనా కూడా. అరే అవతల ఇప్పుడు కళ్ళారా చూడుకోకుండా మాట్లాడితే అది నిజం ఎట్లయితుంది? ఆ రోజు మేము పోయిన రోజు రాత్రి వర్షం పడుతుంది, గాలి, కరెంటు లేదు. మేము తిండప్పుడు కూడా సెల్ ఫోన్ పెట్టుకొని భోజనం చేసినాం. మేము వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మేము ఆ రూమ్ లో ఉన్నాము, కరెంటు లేదు. తెల్లవారుజాము కరెంట్ వచ్చింది. అసలు మేము పడుకొని హాల్లోనే పడుకున్నామండి. యాకరెడ్డి పక్కన కూర్చుంది, దోమలు ఉన్నాయి, పాపకి ఇచ్చుకుంటే నేను కూర్చున్నా. అతనేమో బయట గాలి రావట్లేదని చెప్పేసి బయట చైర్ వేసుకొని కూర్చున్నాడు. 2 డోర్లు ఓపెన్ పెట్టుకున్నా, కిటికీలు ఓపెన్ పెట్టుకున్నా, గాలి రాలే. మరి అశ్విన్ అలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మా మీద నిందలు వేశాడు సార్. అక్కడ ఇప్పుడు మా గుడిజోలికి మా గుడిజోలికి వద్దమ్మా, రావద్దండి మేము ముందే చెప్పాం. ఆయన కనుక ఒప్పుకోకపోతే మేము డ్రాప్ అయిపోతామని చెప్పాం. ఆ గుడిజోలికి ఆ విగ్రహాలు తీయడానికి ఆయనకి ఇష్టం లేదు, రావద్దు అని చెప్పాను. మేము డ్రాప్ అవుతామన్నా, డ్రాప్ అవుతాం మేము ముందే చెప్పాం కదా. చెప్పినప్పుడు మా మీద నిందలు ఎందుకు వేయాలి? ఇప్పుడు మీ మీద బురద జల్లితే ఊరుకుంటారా? నింద వేశారు, నా మీద కూడా ఒక నింద వేశారు. ఏమనంటే గనక ఆ ఆత్మ చెప్పింది ఏమని అంటే చోళరాజు అంట. చోళరాజు ఏమని చెప్పాడంటే గనక నేనంట వస్త్రాలు లేకపోకుండా అతని ముందు నిల్చోబెట్టి అతన్ని బంధించడానికి ట్రై చేస్తామని అతను ఆరోపణ చేశాడు. ఇంకొక అదే అంటే లావణ్య ఇంటర్వ్యూలో మాత్రం ఏమని చెప్పాడు, అది అబద్ధమమ్మా, అదంతా ఫేక్, అసలు ఆడపిల్ల మరి నేను నింద వేయలేను అని అక్కడ ఒక మాట చెప్పాడు అనమాట. ఈ వీడియో డిలీట్ అయింది. ఈ వీడియో డిలీట్ అయిన తర్వాత ఈ వీడియో ఉంది. ఈ వీడియోలో ఏమో ఒక మాట, ఈ వీడియోలో ఇంకో మాట, ఇంకొక వీడియో. నేనంటే మార్చి లోపల సూసైడ్ చేసుకొని చచ్చిపోతానంట. అది కూడా కాళీ మాత చెప్పిందంట అతనికి. ఏమన్నా నమ్మేలా ఉంది అసలుకి. ఇంకొకటి, నేను మమ్మీ, యాగరెడ్డి, శ్రీనివాసరెడ్డిలో 4 ఎవరు ఎంతమంది మిగులుతారో, ఎంతమంది చచ్చిపోతారో చూడండి అంట. అదేమన్నా కరెక్టా? 3 నెలల్లో నువ్వేమని చెప్పగా నువ్వేమన్నా దేవుడు చచ్చిపోవడానికి